మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం వంశీ గారు. నమస్కారం సార్. పిల్లలు ఈవెన్ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళైనా సరే జీకే ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలండి? అంటే జనరల్ నాలెడ్జ్ ఉంటుంది కదా, జనరల్ స్టడీస్. అవును అవును సార్. అదొకటి కరెంట్ అప్డేట్స్ ఉంటాయి. అవును. ఈవెన్ నాకు కూడా తెలుసుకోవాలని ఉంది, ఎందుకంటే కొన్ని మనకి నిజంగానే గుర్తుండవు. చాలా ఇదైపోయి ఎంత ఫోకస్డ్గా ఉన్నా కూడా తప్పిపోతూ ఉంటాయి. అవును వాడు కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఎలా అంటే ఈవెన్ నేనైనా సరే అప్పుడు ఎక్కడైనా స్టేజ్ ఎక్కినప్పుడు కొన్ని స్టోరీస్ నేను చెప్పాల్సినటువంటి అవసరం, బాధ్యత రెండు ఉంటాయి. కొన్ని ఫ్లోలో వచ్చేస్తాయి, బట్ కొన్ని ఇన్స్టెంట్గా గుర్తుండిపోయేలాగా చెప్దాం అనుకునేటువంటివి కూడా ఉంటాయి. బట్ అవన్నా సరే గుర్తుండాలి అని అంటే జనరల్ స్టడీస్లో ఎలా కరెంట్ అఫైర్స్ అయినా సరే అదైనా సరే. అవును సార్, చాలా ఈజీ మెథడ్స్ ఉంటాయి సార్. నేను చెప్పాను కదా, స్ట్రెస్ ఫ్రీ అనేది నా కాన్సెప్ట్, మెయిన్ మోటో. స్ట్రెస్ ఉండకూడదు, స్ట్రెస్ రాకూడదు, రిలాక్స్ ఉండాలి. ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఎంత బాగా గుర్తుపెట్టుకుంటారో చూద్దాం సార్. అంటే మీరు మీతో పాటు మన ఆడియన్స్ కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ గుర్తుపెట్టుకోవచ్చు చూడండి. ఇంతకుముందు కూడా 2-3 వీడియోస్ కూడా మనం సేమ్ అలాంటి టాపిక్సే రివీల్ చేస్తాం కదా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అంటే మన టీంకి కాల్ కూడా చేసి చెప్పారనమాట. సో సేమ్ చూద్దాం సార్. అలాగే ఇప్పుడు ఇక్కడ నేను ఒక 5 వర్డ్స్ రాశాను సార్, ఓకేనా? చాలా సింపుల్ వర్డ్స్. ఎంత సింపుల్ అంటే ట్రోఫీ, స్ట్రా, మెస్, థర్మాస్, ఎక్సర్సైజ్. అవును, ఓన్లీ 5 వర్డ్స్. ఈ 5 వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక మార్క్ కొట్టవచ్చు. అంటే నేను ఇదే వస్తుందని చెప్పట్లేదు, కాకపోతే ఇలాంటివి కూడా వస్తాయి. సో దీని ద్వారా మనం ఏం నేర్చుకుంటాం ఒకసారి చూద్దామా సార్? చిన్న స్టోరీ, దీనికి కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు, నేను చెప్పేది వింటే సరిపోతుంది సార్. అంటే ఆడియన్స్కి అయినా సరే, మామూలుగా మీకు నేను చెప్తాను. ఫస్ట్ నేను ఒక ట్రోఫీ గెలుచుకోవడానికి వెళ్ళాను సార్. ఒక మ్యాచ్ ఆడి నేను ఒక ట్రోఫీ గెలుచుకోవడానికి వెళ్ళాను. సో అక్కడ నేను ఓడిపోయాను కాబట్టి నాకు ఒక స్ట్రా గిఫ్ట్ ఇచ్చారు. ఒక స్ట్రా గిఫ్ట్ ఇచ్చారు. అంటే ఫన్ స్టోరీ, ఎలా గుర్తుపెట్టుకుంటో చూడండి. ఒక స్ట్రా గిఫ్ట్ ఇచ్చారు. సో ఆ స్ట్రా తీసుకున్నాను నేను. నాకు బాగా ఆకలేస్తుంది. నేను మెస్కి వెళ్ళాను ఏమైనా తిందామని మెస్కి వెళ్ళాను. మెస్లో ఫుడ్ అయిపోయింది. అక్కడ ఏముందంటే జస్ట్ ఒక థర్మాస్ మాత్రమే ఉంది. థర్మాస్లో కొన్ని మిల్క్ ఉన్నాయి. సో ఆ మిల్క్ తాగి నేను బయటికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేశాను. ఈ 5 వర్డ్స్ నేను చిన్న స్టోరీలా క్రియేట్ చేసుకున్నాను. ఒక ట్రోఫీ గెలుచుకోవడానికి వెళ్ళాను, నేను ఓడిపోయాను, నాకు ఒక స్ట్రా గిఫ్ట్ ఇచ్చిర్రు. ఆ స్ట్రా పట్టుకొని నాకు బాగా ఆకలిస్తుందని మెస్కి వెళ్ళాను. మెస్లో ఫుడ్ లేదు, జస్ట్ థర్మాస్ ఉంది. ఆల్మోస్ట్ అందరు తెలుసుగా థర్మాస్ ప్లాస్టిక్ అని. సో థర్మాస్ దాంట్లో కొన్ని మిల్క్ ఉన్నాయి, నేను తాగేసి బయటికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేశాను. సో దీని ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే, అంటే జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా గెస్ చేయగలుగుతారా సార్? లేదండి, నేనే చెప్తాను, నో ప్రాబ్లం సార్. అంటే చిన్న చిన్న వర్డ్స్ అవి, దానికి ఇలాంటి క్లూ వర్డ్స్ కూడా పెద్దగా లేదు గెస్ చేయడానికి. అంటే స్ట్రాకి ట్రోఫీ ఏమి సంబంధం లేదు. కాకపోతే ఆ సంబంధాన్ని ఎలా క్రియేట్ చేస్తానో ఒకసారి చూడండి సార్. ఇప్పుడు ఆ 5 వర్డ్స్ తోటి మనం ఏం నేర్చుకున్నామంటే 5 లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ గురించి నేర్చుకున్నాం సార్. ఎలా? ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎక్సోస్ఫియర్. 5 లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ అంటే ఒక్కొక్క లేయర్ ఏమేమి ఉంటుందో, ఒక స్ట్రా, ఒక మెస్, ఒక థర్మస్, ఒక ఎక్సర్సైజ్, అంతే. సింపుల్. చూడండి ఇప్పుడు ఎలా అంటే, ఫస్ట్ నేను ట్రోఫీ అన్నాను కదా, ట్రోఫీ అంటే ట్రోపోస్ఫియర్. తర్వాత నాకు ఏమి ఇచ్చారు ఓడిపోయినందుకు? స్ట్రా ఇచ్చారు. స్ట్రా అంటే స్ట్రాటోస్ఫియర్. తర్వాత నేను ఆకలేసి ఎక్కడికి వెళ్ళాను? మెస్లోకి వెళ్ళాను, అంటే మెసోస్ఫియర్. మెస్లో ఏముంది? ఫుడ్ అయిపోయింది, ఓన్లీ థర్మాస్ ఉంది. థర్మాస్ అంటే థర్మోస్ఫియర్. నెక్స్ట్ థర్మాస్లో మిల్క్ ఉన్నాయి, తాగేసి నేను ఎక్కడికి వెళ్ళాను? ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్ళాను. ఎక్సర్సైజ్ అంటే ఎక్సోస్ఫియర్. ఇలా చాలా ఈజీగా 5 వర్డ్స్ తోటి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో రావచ్చు, స్కూల్లో పిల్లలకు కూడా రావచ్చు. అంటే 5 లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ గురించి. సో ఏ లేయర్ తర్వాత ఏ లేయర్ ఉంటుంది కూడా ఈజీగా చెప్పేస్తారు సార్ దీని ద్వారా. చాలా బాగుందండి. యా, ఇది జీకే అంటే జనరల్ నాలెడ్జ్. ఇది జనరల్ స్టడీస్ ఓకే, ఎందుకంటే అవి స్టాండర్డ్ కాబట్టి దానివల్ల పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే గుర్తుంచుకోవడానికి లేయర్స్ వైజ్ గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. పేపర్ మీద రాసుకుని ఒక స్టోరీ. బట్ కరెంట్ అఫైర్స్ అట్లా కాదు కదా. కరెంట్ అప్డేట్స్ గుర్తుంచుకోవాలి అనుకుంటే అవి రోజుకు రోజు మారిపోతూనే ఉంటుంటాయి. అవును సార్, వాటిని ఎలా గుర్తుంచుకోవాలి? యా, కరెంట్ అఫైర్స్ కి సంబంధించి కూడా ఒకటి చూద్దామా సార్? షూర్. చాలా ఫన్ క్రియేటివ్ స్టోరీ ఒకటి చెప్పి కరెంట్ అఫైర్స్ ని ఎలా దానికి అన్వయించాలో ఇప్పుడు చూపిస్తాను సార్. షూర్. సో ఒక షార్ట్ స్టోరీ చెప్తారు, మీరు విజువలైజ్ చేసుకోండి సార్ ఇప్పుడు. ఓకే, మనం చేసేది మొత్తం బ్రెయిన్ మీద వర్క్ కాబట్టి విజువలైజేషన్ అనేది చాలా మెయిన్ కాన్సెప్ట్ మన దాంట్లో ట్రైనింగ్. సో సార్ ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇప్పుడు నాగరాజ్ సార్తో పాటు మీరు కూడా విజువలైజ్ చేసుకోండి. ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో చాలా మిరాకిల్ జరుగుతుంది ఫైనల్గా. సో విజువలైజ్ చేసుకోండి సార్. టేక్ ఎ డీప్ బ్రీత్, ఇన్హేల్, ఎక్సేల్, వన్స్. సార్ మీరు అమెరికా వెళ్ళారు. సో అమెరికా వెళ్ళి మీరు ఒక చైన్ కొన్నారు.
అమెరికా వెళ్ళి మీరు ఒక చైన్ కొన్నారు. చైన్ కొన్న ఆనందంలో ఆ చైన్ కొన్న షాప్ పక్కనే ఒక పాన్ షాప్ ఉంది. ఓకేనా, చాలా నార్మల్ లాంగ్వేజ్. ఓకేనా, పాన్ షాప్ ఉంది అక్కడ. సో అక్కడ ఒక పాన్ షాప్ ఉంది. మీరు అక్కడ స్వీట్ పాన్ కొన్నారు సార్. అక్కడ స్వీట్ పాన్ కొన్నారు, తిన్నారు. ఆ స్వీట్ పాన్ మీకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. మీరు బాగా డ్యాన్స్ చేస్తున్నారు, అది చాలా బాగుందని. సో అలా డ్యాన్స్ చేస్తున్నప్పుడు మీరు జర్రుమని జారిపడి ఇండియాలో పడిపోయారు సార్. ఓకే, చాలా ఫన్ స్టోరీ, చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకోండి. సో మీరు జర్రుమని జారి ఇండియాలో పడిపోయారు సార్. మీకు అక్కడ కొన్ని దెబ్బలు తగిలినాయి అనుకోండి. ఓకే, సో మిమ్మల్ని చూడడానికి అక్కడ యూనిటీగా మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. యూనిటీగా వచ్చారనమాట, అంటే గుంపు గుంపుగా వచ్చారు. వచ్చి మీకు కొంచెం ఎనర్జీ లాస్ అయిందని వాళ్ళు ఏం చేశారంటే ప్రాన్స్ కర్రీ, ఇడ్లీ 2 తీసుకొచ్చి మీకు పెట్టారు సార్. ప్రాన్స్ కర్రీ, ఇడ్లీ 2 పెట్టారు. మీరు వాటిని తిన్న తర్వాత మీకు బాగా మంచిగా ఎనర్జీ వచ్చింది. సో మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళారంటే బ్రెజిల్కి వెళ్ళారు సార్. మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? బ్రెజిల్కి వెళ్ళారు. బ్రెజిల్కి వెళ్ళి ఈసారి నేను ఎలాంటి నాకు గాయాలు చేసుకోకూడదు నా బాడీకి అనేసి అక్కడ వెళ్ళి బాగా కండలు పెంచారు సార్ మీరు. ఓకే, నేను మళ్ళీ ఒకసారి షార్ట్గా రివ్యూ చేస్తాను చూడండి సార్. మీరు అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళి ఒక చైన్ కొన్నారు. ఆ చైన్ కొన్న షాప్ పక్కనే ఒక పాన్ షాప్ ఉంది. సో అక్కడ మీరు స్వీట్ పాన్ తీసుకున్నారు. తీసుకొని ఆనందంతో డ్యాన్స్ చేస్తుంటే మీరు జర్రుమని జారి ఇండియాలో పడిపోయారు. సో మీకు కొంచెం గాయాలయ్యాయని మీ ఫ్రెండ్స్కి తెలిసి యూనిటీగా వాళ్ళందరూ వచ్చారు మీ ఇంటికి. సో వచ్చేసి మీకు ప్రాన్స్ కర్రీ ప్లస్ ఇడ్లీలు ఇచ్చారు, అంటే మీరు కొంచెం బాగా బలంగా తయారవ్వాలని. సో మీరు మంచిగా కోలుకున్నారు వాటిని తిన్న తర్వాత. సో అక్కడ నుంచి మీరు బ్రెజిల్కి వెళ్ళారు. బ్రెజిల్కి వెళ్ళి ఇంకా ఇలాంటి గాయాలు నేను చేసుకోకూడదని బాగా కండలు పెంచారు. ఓపెన్ యువర్ ఐస్. బాగుంది సార్ స్టోరీ. అంటే ఇందులో ఏం దాగుందో తెలీదు. అమెరికా వెళ్ళటం ఒకటి, తర్వాత చిన్న జర్రుమని జారటము, యూనిటీగా ఇండియాలో పట్టము, యూనిటీగా నా ఫ్రెండ్స్ అందరూ కొంతమంది రావటం, నాతో మాట్లాడటము, అక్కడ నుంచి ప్రాన్స్ కర్రీ ఒకటి తిని ఇడ్లీలు చేసేసి అక్కడ నుంచి మళ్ళీ బ్రెజిల్కి వెళ్ళిపోయారు. మన ఇమాజినేషన్ పవర్ తోటి మొత్తం తిరిగేస్తున్నాం. ఎస్. ఈ వీటిలో ఈ స్టోరీలో ఓవరాల్గా ఏముంది అసలు? ఏముందంటే చాలా ఫన్ స్టోరీ సార్. ఇంకొకటి, ఈ మెథడ్ ద్వారా పిల్లలు కూడా ప్రతి ఒక్కరు కూడా, అంటే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు సార్. మెథడ్ ఎంజాయ్ చేస్తారు, సమ్మర్ లో ఫుల్ ఎంజాయ్ చూసేటప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తారు చూపించేటప్పుడు. బట్ ఇందులో ఏముందంటే ఇది ఉంది. యాజ్ ఆఫ్ 2022 ద టాప్ 10 కంట్రీస్ బై జీడిపి, అంటే జీడిపి అంటే ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి 10 దేశాల పేర్లు సార్ ఇవి. బా, ఎలాగో చూద్దామా? ఫస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళారు? అమెరికా. సో ఫస్ట్ కంట్రీ అంటే జీడిపిలో టాప్ 1 కంట్రీ అమెరికా. నెక్స్ట్ మీరు అమెరికా వెళ్ళి ఏం కొన్నారు? చైన్ అంటే ఏదైనా కంట్రీ గుర్తొస్తుందా? చైనా. సో ఫస్ట్ సెకండ్ చైనా. సో చైనా, అక్కడ చైన్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేశారు? పక్కనే పాన్ కొన్నారు కదా. పాన్ అన్నప్పుడు మీకు కంట్రీ గుర్తొచ్చే కంట్రీ జపాన్. సో మీరు ఆనందంలో డాన్స్ చేస్తుంటూ జర్రుమని జారి ఇండియాలో పడ్డారు. సో జర్రుమని అన్నప్పుడు ఏదైనా కంట్రీ గుర్తొస్తుందా? జర్మనీ. సో అక్కడ ఫన్ గా తీసుకున్నాను నేను. జర్రుమని జారి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. జర్రుమని పడినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళు చాలాసార్లు పడి ఉన్న ఆనందం వస్తుంది కదా సార్, కాబట్టి అక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. సో జర్రుమని అన్న జర్మనీ. నెక్స్ట్ ఇండియాలో పడిపోయారు, అంటే ఇండియా డైరెక్ట్ మెన్షన్ చేశాను ఇండియాని. నెక్స్ట్ ఇండియాలో పడ్డ తర్వాత ఫ్రెండ్స్ రిలేటివ్ ఎలా వచ్చారు? యూనిటీగా వచ్చారు, అంటే యునైటెడ్ కింగ్డమ్. 6th యూనిటీగా వచ్చి ఏమి ఇచ్చారు? కర్రీ, ఫ్రాన్స్ కర్రీ. ఫ్రాన్స్ అంటే ఫ్రాన్స్ కంట్రీ. ఫ్రాన్స్ కర్రీ ఇచ్చి దాంతోపాటు ఏమి ఇచ్చారు? ఇడ్లీ అంటే ఇటలీ. ఫ్రాన్స్ కర్రీ, ఇడ్లీ తిన్న తర్వాత మీకు కొంచెం ఎనర్జీ వచ్చి ఎక్కడికి వెళ్ళారు? బ్రెజిల్. ఆటోమేటిక్గా బ్రెజిల్. అక్కడ వెళ్ళి మీరు ఏం పెంచారు? కండలు, అంటే కెనడా. ఏమన్నా స్ట్రెస్ ఉందా సార్ దీంట్లో? లేదు సార్, ఎంజాయ్ చేస్తూ ఎంటర్టైన్ చేసుకుంటూ సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మీరు చెప్పండి సార్, అంటే టాప్ 10 కంట్రీస్ జీడిపిలో మీరే చెప్పండి. అంటే ఎక్కడ కూడా స్ట్రెస్ లేదు. అవును, చాలా ఫ్రీగా నేర్చుకున్నాం. సో ఇప్పుడే నేను మీకు చెప్పాను కదా, మీరే ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. అయ్యో డెఫినెట్ గా బాగుందండి. యా, అమెరికా వెళ్ళి చైన్ కొనటం ఒకటి. సో అక్కడ పాన్ షాప్ దగ్గరికి వెళ్ళటం, తర్వాత తిరిగి వస్తూ కూడా జర్రుమని జారడం. అక్కడ నుంచి జారి ఇండియాలో పడ్డాను. ఇండియా నుంచి చాలా మంది నా ఫ్రెండ్స్ చూడడానికి యునైటీగా రావడం జరిగింది. వచ్చి నాకు పెట్టినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది ప్రాన్స్ కర్రీ అనమాట. అంటే ఫ్రాన్స్
ఇడ్లీ కూడా పెట్టడం జరిగింది. సో ఇటలీ అనేది ఒకటి. తర్వాత అక్కడి నుంచి బ్రెజిల్ వెళ్ళిపోయాను. సో మళ్ళీ ఇంకోసారి ఇట్లాంటి ఇంజురీస్ జరగకూడదని బాగా కండలు పెంచారు. కండలు అంటే కెనడా ఇలా సార్. సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్ అంటే ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. అవును సార్. ఒక ఎడ్యుకేషన్ అంటే ఏదన్నా స్ట్రెస్ ఫ్రీ అవ్వకుండా ఉండడానికి ఇలా కూడా స్ట్రెస్ ఫ్రీని ఇది చేసుకోవచ్చు, స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా చెప్పడానికి మాత్రం ది బెస్ట్ మెథడ్. అంటే ప్రొఫెషనల్స్ అంటే ఈ విధంగానే ఉంటారు అనుకుంటా. ఈజీ చేయటం అనమాట ఇది. పిల్లలకి ఇది చాలా టఫ్గా ఉండేటువంటి దాన్ని కూడా ఈజీ చేసేసారు. అవును సార్. ఒక చిన్న 1 minute అంతే. ఇప్పుడు దీంట్లో షార్ట్ గా జీకేలో అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా అడగొచ్చు. ఇండియా ఇప్పుడు 5th place లో ఉంది. ఇండియా తర్వాత ఏ కంట్రీ ఉంది జీడిపిలో అంటే ఆటోమేటిక్ గా చెప్పగలుగుతారు. మీరు ట్రై చేయండి సార్. అంటే ఇండియా తర్వాత ఉన్నటువంటి కంట్రీ ఏది? 5th అయితే ఇండియా ఉంది, 6th place లో యునైటెడ్ కింగ్డమ్. అయిపోయింది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా అడిగేది అదే. అంటే 5th place లో ఏది ఉందని అడిగితే ఆటోమేటిక్ అయిపోయింది. 6th ఏది ఉందో తెలుసు. ఇప్పుడు మనకు 10 తెలిసినప్పుడు ఆ స్టోరీ కూడా తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా మనకు 1st, 2nd నుంచి 10th place వరకు కూడా ఆటోమేటిక్ తెలుస్తుంది. నాకు కండలు కెనడా ఇవన్నీ గుర్తొస్తాయి. అంతే. కండలు అన్నీ కూడా ఆటోమేటిక్ లాస్ట్ 10th. మీరు కూడా ఈ విధంగా ఎడ్యుకేషన్ ఎంజాయ్ చేస్తూ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో మాత్రం మీరు పోస్ట్ చేయండి డెఫినెట్ గా మీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో. బట్ మీ పేరెంట్స్కి చూపించండి. పేరెంట్స్ మీరు చూస్తే మీ పిల్లలకి ఈ విధంగా ఎడ్యుకేషన్ నేర్పించవచ్చు అనేటువంటి అవగాహన మాత్రం తెచ్చుకోండి. చాలా మంది స్కూల్లో ఉండేటువంటి టీచర్స్ మీరు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఉంటారు కదా, అటువంటి వాటిల్లో వీటిని డెఫినెట్గా మీరు షేర్ చేయండి. చాలా మంది సఫర్ అవుతుంటారు. అంటే తెలియని మెథడ్స్ తోటి మొత్తం అంటే ప్రతి రోజు కూడా విద్యార్థులకు స్ట్రెస్కి గురి చేస్తుంటారు. ఒక విద్యార్థి స్ట్రెస్కి గురవుతున్నారు అంటే తనకు కరెక్ట్ ప్రాసెస్ తెలియదు అన్నట్టు. ఆ ప్రాసెస్ ఏదో మనం నేర్పిస్తాం ఇప్పుడు 15 days లో. ఇంకా చాలా మందికి ఒక అపోహన ఉంటుంది. ఏమంటే ఇలాంటి మెమొరీ క్లాసులు, పర్సనల్ డెవలప్మెంట్ క్లాసులు ఎగ్జామ్స్ ముందుకు వెళ్ళాలి అని ఒక అపోహ ఉంటుంది. నేనేమంటానంటే మెమొరీ అనేది స్కిల్. ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి మెథడ్స్ మీరు ఫ్రీ టైంలో నేర్చుకుని దాన్ని 1 year మొత్తం కూడా అప్లై చేయాలి మీ సబ్జెక్ట్ మీద. నేను చెప్తున్నాను కదా, మేము ఇచ్చే మెమొరీ మెటీరియల్ అలాగే స్పీడ్ రీడింగ్ మెటీరియల్ ఇస్తాం కదా సార్, ఆ 2 కూడా స్టడీస్లో మీరు చదువుకునేటప్పుడు ప్రతిరోజు కూడా మీ స్టడీ రూమ్లో ఆ 2 మెటీరియల్స్ ఉండాలి. మీకు స్టడీస్లో చదవడంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆ 2 మెటీరియల్ని ఆన్సర్ వస్తుంది. తర్వాత ఆ 2 మెటీరియల్స్తో పాటు నేను ఒక నోట్స్ ఇస్తాను. అంటే క్లాస్ చెప్పేటప్పుడు ఈ 3 మీ దగ్గర పెట్టుకుంటే మీకు ఇంకొక గైడ్ అవసరం లేదు, మీరు ఇంకొక ట్యూషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మొత్తానికి కూడా ఆ 3 మెటీరియల్స్లోనే కంప్లీట్గా మీ 1 year కూడా బ్లూ ప్రింట్ అందులో ఇస్తాను నేను. ఫ్యాంటాస్టిక్ అండి. అది సార్. సార్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. ఎస్, థ్యాంక్ యూ సార్. కొంతమంది అంటే మీ దగ్గర ఆన్లైన్ క్లాస్ జాయిన్ అయ్యి మా పిల్లల్ని సరిగ్గా ఎడ్యుకేషన్ వైజ్ పెంచాలనుకుంటున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ అంటే, అండ్ కొంతమందికి కౌన్సిలింగ్ తీసుకొని మీ దగ్గర కౌన్సిలింగ్ తీసుకొని వాళ్ళు అంటే వాళ్ళల్లో ఉండేటువంటి లోపాలను ఓవర్కమ్ చేసి కెరీర్ గైడెన్స్ కింద మీలాంటి వాళ్ళ దగ్గర సలహాలు సూచనలు తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వాళ్ళు మీ దగ్గర అప్రోచ్ అవ్వచ్చా? అపాయింట్మెంట్కి టైం ఇస్తారా? అట్ ద సేమ్ టైం కెరీర్ గైడెన్స్తో పాటు ఆన్లైన్ కోర్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఏ కోర్సెస్ ఉన్నాయి మీ దగ్గర? మన దగ్గర వచ్చేసి ఎలా చదవాలి, ఎలా చదివించాలి, పిల్లల్లో మెమొరీ పవర్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి, నెక్స్ట్ వాళ్ళకు మెయిన్గా ఉన్నటువంటి ప్రాబ్లం కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం. సో ఆ కాన్సన్ట్రేషన్ టెక్నిక్స్ ఎలా ఫోకస్గా ఉండాలనే దాని మీద మనం ఈజీగా వాళ్ళకి ఎంత ఈజీగా చెప్తామంటే వాళ్ళు ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు సార్. ఇలాంటి టెక్నిక్స్ అన్నింటి కూడా మనం చెప్తాం సార్ క్లాస్లో. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. అయితే చాలామంది పేరెంట్స్ అండ్ పిల్లలు ఏదైనా సరే ఒక్కొక్క స్మార్ట్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఏదైనా కోర్స్ లాగా నేర్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు. ఎలాగో సమ్మర్ వచ్చేసింది. అండ్ కొంతమంది పిల్లలకి ఏంటంటే పర్సనల్గా కౌన్సిలింగ్, కెరీర్ గైడెన్స్కి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ ఏదైనా పిల్లల్లో పర్ఫార్మెన్స్ లెవెల్స్ వీక్గా ఉన్నా మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని దాన్ని ఓవర్కమ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది పేరెంట్స్ ఉన్నారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? ఆన్లైన్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎస్ సార్, మెమొరీ పవర్ అండ్ కెరీర్ అకాడమీ స్కూల్ ఉంది సార్ మనది. అయితే దాంట్లో ఆన్లైన్ ద్వారా మనం ట్రైనింగ్ కండక్ట్ చేస్తుంటాం సార్. అయితే ఈ మధ్య ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్లో స్టూడెంట్స్ చాలామంది ఖాళీ ఉంటారు. వీళ్ళకు సంబంధించి మనం ఇక్కడ లెర్నింగ్ డిసబిలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా టాప్ స్టూడెంట్గా నిలవాలి, అలాగే మెమొరీ టెక్నిక్స్, మెమొరీ పవర్ని ఎలా పెంచుకోవాలి, దాంతోపాటు పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి, పిల్లలు ఎలాంటి సేవింగ్స్ చేయాలి, అలాంటి టాపిక్స్, ఇంకా ముఖ్యంగా కెరీర్ గైడెన్స్కి సంబంధించి అంటే మనము 8th class నుంచే వాళ్ళకి కెరీర్ గైడెన్స్కి సంబంధించినటువంటి సలహాలు సూచనలు కూడా మనం అక్కడ 15 days క్లాస్లో అన్నింటినీ ఓవరాల్గా వాళ్ళని డెవలప్ చేసే విధంగా ఆ కోర్స్ని చాలా అందంగా డిజైన్ చేశాను సార్. ఓకే. సో 8th, 10th, 12th స్టాండర్డ్ వాళ్ళకి కూడా దొరుకుతుంది కెరీర్ గైడెన్స్? అవును సార్, అవును. ఓకే. అండ్ పిల్లలు ఏదైనా డిజబిలిటీ ఉన్నా కూడా మీరు
పర్సనల్ కౌన్సిలింగ్ తీసుకుంటారు. సార్ మీ స్కూల్కి సంబంధించిన దాంట్లో. అవును సార్. మెమరీ పవర్ కెరీర్ అకాడమీ స్కూల్. సో దాంట్లో మీ పిల్లల్ని కనుక 15 days కోర్స్లో జాయిన్ చేయించాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు మీరు. ఎలా సార్ బ్యాచెస్ ఏ విధంగా ఉంటాయండి? May 1st నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాం సార్ ఈ సమ్మర్ క్యాంప్. దీంట్లో మార్నింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది, ఈవినింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ 15 days మాత్రం నేను చెప్తున్నాను చాలా అద్భుతంగా తయారవుతారు సార్. మీ ఇన్నర్గా ఉన్నటువంటి ఆ టాలెంట్స్ స్కిల్ ఏదైతే ఉందో అది ఓవరాల్గా బయటకు తీసుకొని వస్తాను సార్ ఆ 15 daysలో. ఓకే. సో ముఖ్యంగా 4 టాపిక్లు ఉంటాయి కెరీర్ గైడెన్స్కి సంబంధించి, అండ్ లెర్నింగ్ డిజబిలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, మెమరీ పవర్ టెక్నిక్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఫినాన్షియల్గా ఎడ్యుకేషన్ లోన్ ఎక్కడ దొరుకుతుంది, ఏమవుతుంది, అండ్ పిల్లలు మనీని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అనేటువంటి టాపిక్స్ అయితే ఉంటాయి అన్నమాట. అవును సార్. వెరీ గుడ్ సార్. ఎనీవే సార్, సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. May 1st నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అవును సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చూసారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక May 1st నుంచి జరగబోయేటువంటి క్లాస్కి, అది కూడా జనరల్గానే మెమరీ పవర్ కెరీర్ అకాడమీ స్కూల్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించాలి అనుకున్నటువంటి వాళ్ళు, అది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్కూల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ వంశీ గారు మీరు అప్రోచ్ అవ్వండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.